నెక్స్ట్ 3-4 మంత్స్ ఏదైతే సెప్టెంబర్ నుంచి జనవరి వరకు ఈ టైం ఉందో చాలా చాలా క్రూషియల్. సో ప్రతి ఒక్కరికి ఎస్పెషల్లీ ఫ్రెషర్స్ ఎవరైతే 24, 25 అండ్ 23 చాలా చాలా కీలకం. అండ్ గుర్తుపెట్టుకోండి, ఈ టైం దాటిపోయిందంటే ఖచ్చితంగా నెక్స్ట్ మళ్ళీ 2026 వాళ్ళు ఇయర్ మారుతుంది. సో క్యాలెండర్లో ఇయర్ మారుతుంది. ఇయర్ మారితే ఏమవుతుంది, మళ్ళీ మీరు కెరీర్ గ్యాప్ కింద పడే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఫ్రెషర్ అంటే మీకంటే అప్డేటెడ్ నెక్స్ట్ ఫ్రెషర్స్ అనే వాళ్ళు 2026 వాళ్ళు బయటకు వస్తారు. సో అందుకని గుర్తుపెట్టుకోండి, ఈ 3-4 మంత్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్, దీనికి ఇప్పుడు కాల్స్ ఉన్నాయా, సో దాని గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాము. సో ప్రతి ఒక్కరు జనరల్గా మనం ఎక్కడైనా మనం గమనించండి, ఈ టైంలో కూడా ఈ సెప్టెంబర్ టు జనవరి టైంలో కూడా ఇండియన్ సాఫ్ట్వేర్ కంపెనీస్ ఖచ్చితంగా రిక్రూట్మెంట్ అనేది కంటిన్యూ చేస్తూనే ఉంటాయి. సో ఇక్కడ మనం అందరం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ టైంలో టీసీఎస్, విప్రో ఇలాంటి కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవి డైరెక్ట్గా కాలేజెస్ నుంచి కూడా ఆన్ క్యాంపస్ డ్రైవ్స్ కండక్ట్ చేసి మరీ రిక్రూట్మెంట్ చేసుకుంటూ ఉంటాయి. కంపారిటివ్లీ ఎస్ డెఫినెట్లీ మనకి ఇక్కడ ఏంటి, ఇండియాలో ఎక్కువగా యూఎస్, యూకే బేస్డ్ కంపెనీస్ ఉంటాయి కాబట్టి యూఎస్ బేస్డ్ కంపెనీస్ ఈ టైంలో డెఫినెట్లీ ఈ నెక్స్ట్ డిసెంబర్లో వచ్చే క్రిస్మస్ కొంచెం తక్కువ కాల్స్ ఉండొచ్చు మేబీ. బట్ జనరల్గా మాట్లాడుకుంటే కాల్స్ అనేవి కంపారిటివ్లీ ఫిబ్రవరి టు జూలై, ఆగస్ట్ వరకు చాలా పీక్ టైంలో ఉంటుంది. సో ఎవరైతే ఇంకా ఉద్యోగం తెచ్చుకోకుండా, ఇంకా జాబ్ తెచ్చుకోకుండా ప్రయత్నాల్లో ఉంటున్నారో, ఎస్పెషల్లీ 23, 24, 25 ఈ 3 ఇయర్స్ వాళ్ళు చాలా చాలా కీలకం ఈ టైము. సో కరెక్ట్గా యూటిలైజ్ చేసుకోండి, టైం వేస్ట్ చేసుకోవద్దు. ఎందుకంటే ఇక్కడ అనుకోవచ్చు అంటే ఈ 3-4 నెలల్లో జాబ్ తెచ్చుకోవడానికి మ్యాక్సిమం ట్రై చేయండి. ఓకే, ఇప్పుడు ఏదైతే కోర్స్ నేర్చుకుంటున్నారో ప్లీజ్ కంటిన్యూ. ఒకవేళ నేర్చుకోకపోతే ఇమీడియట్గా స్టార్ట్ చేయండి. అంటే ఇమీడియట్గా స్టార్ట్ చేస్తే జనవరిలో మనకు జాబ్ రాదు కదా, సో మినిమం అనుకోవచ్చు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే 2026 వాళ్ళు వచ్చినా కానీ వెంటనే వాళ్ళు ఇమీడియట్గా స్కిల్ అనేవి అప్గ్రేడ్ ఉండవు. డెఫినెట్లీ వాళ్ళు కూడా మళ్ళీ నేర్చుకోవాలి. కొంతమంది ఆల్రెడీ కాలేజెస్లో వాళ్ళు నేర్చుకుంటే దట్ ఈస్ హోల్ డిఫరెంట్ స్టోరీ. ఏ కోర్స్ నేర్చుకోవాలంటే బోల్డ్ కోర్సులు ఉన్నాయి, చాలా చాలా కోర్సెస్ ఉన్నాయి. ఓకే, సో కరెక్ట్గా స్టార్ట్ చేయండి. అండ్ మనకి ఇప్పుడు ఒకవేళ మిస్ అయినా కానీ ఈ 2026 వాళ్ళు బయటకు వచ్చినా కానీ వాళ్ళు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కోర్స్ నేర్చుకొని, సబ్జెక్ట్ నేర్చుకొని, ప్రాక్టీస్ చేసి రియల్ టైం నాలెడ్జ్ వచ్చేటప్పటికి మనం జాబ్ తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. 100% చెప్తున్నా, చాలా చాలా క్రూషియల్ ఇది. నెక్స్ట్ 3-4 మంత్స్ అనేది ఎస్పెషల్లీ ఫర్ ఫ్రెషర్స్. గుర్తుపెట్టుకోండి, మీ టైం వేస్ట్ చేసుకోవద్దు. ఓకే, ఏ కోర్స్ నేర్చుకోవాలని కన్ఫ్యూజన్ వద్దు. ఒకవేళ ఏ కోర్స్ నేర్చుకోవాలో మీకు డౌట్ ఉంటే డెఫినెట్లీ యూ కెన్ కనెక్ట్ విత్ అస్. సో కెరియర్ కౌన్సిలింగ్ అనేది ఫ్రీగా సిబిఎస్ఈ ప్రొవైడ్ చేస్తూ ఉంది. మీరు కనెక్ట్ అవ్వచ్చు, మీకు ఏ కోర్స్ సూట్ అవుతుంది, ఎలా ఉంటుంది. లేదు అనుకుంటే మీరు నాతోనే మాట్లాడాలన్నా కూడా దానికి కూడా కౌన్సిలింగ్ ఉంటుంది, కాకపోతే పెయిడ్ కౌన్సిలింగ్ ఉంటుంది. లేదు ఫ్రీ కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా కానీ మన దగ్గర టీం మీకు తగ్గట్టు, అంటే బ్యాక్గ్రౌండ్ తగ్గట్టు ప్రజెంట్ రన్నింగ్లో ఉంది, ఏది సూట్ అవుతుంది, ఏది తీసుకుంటే ఫ్యూచర్ బాగుంటుంది, మీకు డౌట్స్ ఏదైనా ఉంటే ఆ డౌట్స్ అనేవి మీరు క్లియర్ చేసుకోవచ్చు. అలా మిమ్మల్ని మాకు కాంటాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. మీరు కానీ ఓన్గానే రీసెర్చ్ చేస్తే 100% చేయొచ్చు. కాకపోతే ఈ 3-4 మంత్స్ మాత్రం చాలా 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 క్రూషియల్, ఎస్పెషల్లీ ఫర్ 23, 24, 25 వీళ్ళు మాత్రం చాలా ఫోకస్డ్గా ఉండండి. సో ఏదైతే పండుగలు ఏమైనా ఉన్నా కానీ ప్రస్తుతానికి జాబ్ మీద అంటే కెరియర్ మీద ఫోకస్ చేయండి. జాబ్ వచ్చిన తర్వాత బోల్డ్ పండుగలు చేసుకోవచ్చు. లైఫ్లో సెటిల్ అయ్యి కెరియర్ స్టార్ట్ అయిన తర్వాత ఇంక జీవితాంతం పండుగలు ఉంటూనే ఉంటాయి. సో ఇది ఒకసారి మీరు ఆలోచన చేయాలి. సో ఫ్రెషర్స్ ఖచ్చితంగా మల్టిపుల్ కోర్సెస్ ఉన్నాయి. జావా ఫుల్ స్టాక్ ఉంది, తర్వాత సేల్స్ ఫోర్స్ ఉంది, తర్వాత డేటా సైన్స్ ఉంది, డేటా సైన్స్ విత్ ఏఐ ఉంది, జనరేటివ్ ఏఐ ఉంది, డేటా అనలిస్ట్ ఉంది. ఓకే, ఇంకా మాట్లాడుకుంటూ పోతే ఏఐ పవర్ టెస్టింగ్ ఉంది, డిజిటల్ మార్కెటింగ్ ఉంది. ఓకే, ఇంకా చెప్పుకుంటూ పోతే బోల్డ్ కోర్సులు ఉన్నాయి. సో మల్టిపుల్ కొత్తగా ఫుల్ స్టాక్ డేటా సైన్స్ ఉంది, అది తీసుకోవచ్చా తీసుకోకూడదా దాని గురించి కూడా మీరు డెఫినెట్లీ కెరీర్ కౌన్సిలింగ్లో మీకు సూట్ అవుతుందా లేదా కూడా మీరు అడగవచ్చు. సో ఇలా చెప్పుకుంటూ పోతే చాలా కోర్సెస్ ఉన్నాయి, చాలా మంచి ఫ్యూచర్ ఉంది, క్వాంటమ్ కంప్యూటింగ్ ఉంది. ఇలా చెప్పుకుంటూ పోతే మార్కెట్లోకి చాలా కొత్త కోర్సులు వచ్చాయి, అప్డేటెడ్ అడ్వాన్స్డ్ కోర్సులు వచ్చాయి. త్వరగా మనం జాబ్ తెచ్చుకోవడానికి ఆ కోర్సెస్ మనం నేర్చుకుంటే ఖచ్చితంగా జాబ్ తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. సో దయచేసి ఈ టైంని వేస్ట్ చేసుకోవద్దు. సో వెరీ ఇంపార్టెంట్. ఆల్ ది బెస్ట్. జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. కొన్ని రోజులు ఈ ఎంజాయ్మెంటు, ఈ బయట తిరగడాలు, కొంచెం చిల్ అవడాలు 3-4 మంత్స్ పక్కన పెట్టానంటే లైఫ్లో సెటిల్ అయిన తర్వాత దట్ ఈస్ డిఫరెంట్ స్టోరీ. అది అప్ టు యూ. థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్.